ఆహ్, హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు లోకేష్ సోర్స్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సి షార్ప్ బేసిక్ లెర్నింగ్ రూట్ మ్యాప్ అనేది చూద్దాం. అంటే సి షార్ప్ బేసిక్ సి షార్ప్‌లో సారీ సి షార్ప్‌లో ఏ టాపిక్స్ ఉన్నాయి? అంటే బేసిక్స్ టు అడ్వాన్స్డ్ ఏవే టాపిక్స్ ఉన్నాయి? వాటి యొక్క యూట్యూబ్ ఛానల్స్ ఏమేమి ఉన్నాయి? ఏ టాపిక్ ఏ ఛానల్‌లో బెస్ట్ ఉంది అనేది ఈ వీడియోలో నేనైతే మీకు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్‌గా మనకు సి షార్ప్ రూట్ మ్యాప్‌లో తీసుకుంటే మనకు ఫేజ్ 1లో మనం ఏం నేర్చుకోవాలి అంటే గనక ఇంట్రడక్షన్ టు సి షార్ప్. అంటే సి షార్ప్ అంటే ఏంటి? డాట్ నెట్ అంటే ఏంటి? సిఎల్ఆర్ అంటే ఏంటి? సిటిఎస్ అంటే ఏంటి? సిఎల్ఎస్ అంటే ఏంటి? విజువల్ స్టూడియో ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఫస్ట్ స్టెప్ ఆఫ్ కన్సోల్ అప్లికేషన్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే ఏంటి? డేటా టైప్స్ అంటే ఏంటి? కాన్స్టెంట్స్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా కవర్ చేయాలి. ఇవన్నీ కూడా కవర్ చేయాలి అంటే గనక మీకు ఒక యూట్యూబ్ ఛానల్ అనేది కావాలి. లేదంటే ఒక వీడియో అనేది కావాలి. ఎందుకంటే ఆ ఒక్క వీడియో మీరు చూస్తే మీకు డీటెయిల్డ్ వీటి గురించి అన్నిటికి కూడా మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఈ కింద మీరు పీడిఎఫ్‌లో మీరు గమనిస్తే కింద రెఫరెన్సెస్ అని చెప్పైతే వీడియో అనేది ఇచ్చాను ఇక్కడ మీకు. ఈ వీడియోలో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ ఈ సింగిల్ వీడియోలో మీకు అన్నీ కూడా అట్ వన్ ప్లేస్‌లో మీకైతే ఇక్కడే ఉంటదనమాట. ఇక్కడే మీరు చూసుకోవచ్చు డైరెక్ట్. దాని తర్వాత ఇది కంప్లీట్ చేశాం కదా! ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఏమైతదంటే నెక్స్ట్ స్టెప్ అంటే అయిపోయింది. ప్లే లిస్ట్ సంబంధించి ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ మనకు ఇచ్చామనమాట టాపిక్ వైస్‌గా మనం ఆ ప్లే లిస్ట్ అనేది మెన్షన్ చేసాం. అంటే ఏ టాపిక్‌ని చూసుకోవాలి అనేది వీడియోస్ కూడా కింద మీకు ఇచ్చామనమాట ఆ పర్టిక్యులర్ టాపిక్ గురించి. ఇప్పుడు ఫేజ్ 2కొస్తే కంట్రోల్ స్టేట్మెంట్స్. అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ మీకు తెలుసు ఇఫ్, ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, స్విచ్, లూప్స్, బ్రేక్స్, కంటిన్యూస్ వీటన్నిటి గురించి ఒక ప్లే లిస్ట్. అంటే ఈ వీడియోస్ అన్నీ కూడా ఈ యొక్క ప్లే లిస్ట్‌లో మీరు నేర్చుకోవచ్చు అనమాట సింగిల్‌గా. అంటే అంటే ఇది ప్రిఫర్ అనమాట. అంటే మీకు ఇప్పుడు నేను ఇది ఒక రూట్ మ్యాప్ అనేది చెప్తున్నాననమాట. ఈ టాపిక్స్ ఉంటాయి. ఈ టాపిక్స్ రిలేటెడ్ వీడియో అని చెప్పి నేను పెడుతున్నాను. అది ఎవరెవరి ఇష్టం అనమాట. కొన్ని ఛానల్స్‌కి ప్రిఫర్ చేస్తారు. లెర్నింగ్ నేర్చుకునే వాళ్ళు సెల్ఫ్ లెర్నర్స్ ఉంటారు. వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదనమాట. కానీ ఇదొక బేసిక్ అవేర్‌నెస్ వీడియో, బేసిక్ ఐడియా కోసం చేసిన వీడియో మాత్రమే. నేనైతే ఏది పర్టిక్యులర్‌గా మీరు నేర్చుకోండి అని అయితే చెప్పను. జస్ట్ నేను ఒక ఐడియా ఇస్తున్నాను. కిందకి ఒక రెఫరెన్స్ వీడియోస్ అనేవి మీకైతే మెన్షన్ చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫేజ్ 3లో నీకు వేరియబుల్స్ గానీ, మెథడ్స్ గానీ, పారామీటర్స్ గానీ, రెఫ్ అండ్ ఔట్ గానీ, నేమ్డ్ పారామీటర్స్ గానీ, మెథడ్ ఓవర్‌లోడింగ్ గానీ అయన్నీ కూడా మీకు ఫేజ్ 3లోకి వస్తాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఫేజ్ 4లో మీకు ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి ఉండొచ్చు. ఇక్కడ చూస్తే మనకు క్లాసు, ఆబ్జెక్టు, కన్‌స్ట్రక్టరు, డిస్ట్రక్టరు, ప్రాపర్టీ, ఎన్‌క్యాప్సులేషన్ ఇవన్నీ కూడా మనకి ఊప్స్ కాన్సెప్ట్స్ కిందకొస్తాయి. దాని యొక్క వీడియో లింక్ కూడా మీకు కిందనే నేను స్పెసిఫై చేసున్నాను. ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా అడ్వాన్స్‌డ్ సి షార్ప్ నేర్చుకోవాలి అనుకున్నోళ్ళు ఇవన్నీ కూడా అడ్వాన్స్‌డ్ సి షార్ప్ కిందకొస్తాయి కాబట్టి కిందనే ఒక వీడియో లింక్ కూడా నేను స్పెసిఫై చేశాను. ఒకసారి మీరైతే చెక్ చేయండి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగు ఇదేంటంటే నేనొక 3 యూట్యూబ్ ఛానెల్స్ ఆర్ 4 యూట్యూబ్ ఛానెల్స్ అయితే చెప్పాను. మీరు ఈ యొక్క యూట్యూబ్ ఛానెల్‌లోకెళ్ళి ఈ స్పెసిఫిక్ టాపిక్ సెర్చ్ చేయగానే మీకు సెర్చ్‌లోనే కనిపిస్తదనమాట. మీరు దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? నెక్స్ట్ జనరిక్ అండ్ కలెక్షన్స్. అంటే నేనైతే ప్రిఫర్ చేసేది నరేష్ ఐటీలో జనరిక్స్ అండ్ కలెక్షన్స్ అనే ప్లే లిస్ట్ అయితే ఉంది. ఆ వీడియోస్ చూస్తే గనక డీటెయిల్డ్ స్టెప్ బై స్టెప్ స్మాల్‌గా అర్థమయ్యే విధంగా సార్ అయితే మనకు ఎక్స్‌ప్లెయిన్ చేసుంటాడు. ఒకసారి అయితే మీరు చూడండి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నేను ఖచ్చితంగా ఈ ఛానల్సే చూడమని అయితే చెప్పట్లేదు. అది డిపెండ్స్ అపాన్ యువర్ విష్ అనమాట. అది మీరు చూసినా చూడకపోయినా గానీ డిపెండ్స్ అపాన్ యువర్ విష్. కాకపోతే ఈ టాపిక్స్ అనేవి చూసుకోవాలనమాట. అంటే ఈ వీడియో ద్వారా మీకేం తెలుస్తదంటే ఎండ్ టు ఎండ్ ఏం నేర్చుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఏం నేర్చుకోవాలి, వీడియోస్ ఎక్కడుంటాయి, ఏంటి ఇప్పుడు నాకు కొందరు అడుగుతా ఉంటారు. బ్రో ఒక టాపిక్ నేర్చుకుంటున్నాను. అది కంటిన్యూటీ లేదు. సగం సగం ఉన్నాయి బ్రో అని. అలాంటి కన్‌ఫ్యూజన్ రాకూడదనే ఉద్దేశంతోనే నేను ఒక వీడియో చేసి ఆ వీడియో కింద ఆ ప్లే లిస్ట్ అయితే ఇచ్చాను. మీకు ఒక ఐడియా వచ్చిన తర్వాత మీరు రాండమ్‌గా ఒక్కొక్క టాపిక్‌ని తీసుకెళ్ళి యూట్యూబ్‌లో కూడా సెర్చ్ చేసి అయితే చూసుకోవచ్చు. ఇకపోతే రికమెండెడ్ యూట్యూబ్ ఛానెల్స్. ఆ రికమెండెడ్ యూట్యూబ్ ఛానెల్స్ అంటే మనకి యూట్యూబ్‌లో అంటే నేను ఇప్పుడు హైదరాబాద్‌లో లేదంటే హైదరాబాద్‌లో ఉన్నోళ్ళకైతే అర్థమవుతది. స్టూడెంట్స్‌కైతే ఇవైతే బాగా అర్థమవుతాయన్నమాట. ఎందుకంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానెల్స్ వాటి యొక్క ఇన్‌స్టిట్యూట్స్ కూడా మనకు హైదరాబాద్‌లోనే ఉన్నాయి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మనం ఈ ఛానెల్స్‌నైతే గో త్రూ అవుతామన్నమాట. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీకు బేసిక్ నేర్చుకోవాలి, బేసిక్స్ మీకు ఐడియా కావాలి అనుకుంటే గనక మీరు ఇక్కడ ఇచ్చిన ఏ ఛానల్‌లోకైనా మీరెళ్తే బేసిక్ వీడియోస్ అనేవి ఉంటాయి. అంటే స్టెప్ బై స్టెప్ మీకు కావాలి, వన్ బై వన్ మీకు కావాలి అంటే గనక ఫస్ట్ నేను ప్రిఫర్ చేసేదైతే మాత్రం నరేష్ ఐటీ. అంటే అక్కడ బేసిక్స్ ఆఫ్ సి షార్ప్ ఏంటి అనేది దాని డీటెయిల్డ్‌గా ఉంటుందనమాట. దాని తర్వాత మీకు ఇప్పుడు ఊప్స్ కాన్సెప్ట్స్ గురించి గాని, వాటి గురించి గాని దుర్గా సాఫ్ట్‌లో మీకు ఒక ప్లే లిస్ట్ ఉంటది. ఆ ప్లే లిస్ట్‌లో మీకు డీటెయిల్డ్‌గా చెప్తారనమాట. ఓకేనా?
ఇంకోటి కలెక్షన్స్‌లో నరేష్ ఐటీ. అంటే అది మనం ఒక ఛానల్ అనేది చెప్పలేమనమాట. డిఫరెన్స్ ఛానల్స్ అనేవి ఉంటాయి. కానీ మీరు ఏ టాపిక్ అయినా కూడా ఇక్కడ ఇచ్చిన యూట్యూబ్ ఛానల్స్‌లో మీరైతే సెర్చ్ చేస్తే మీకు మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఏ టాపిక్ ఎతికినా గానీ మీకు ఇక్కడ కనిపిస్తదనమాట. అంటే ఇంకా ఏమైనా యూట్యూబ్ ఛానల్స్ ఉంటే గనక మీరు కామెంట్‌లో నాకు చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆ వీడియోస్‌లోకెళ్ళి గో త్రూ అయ్యి అది ప్రిఫరబుల్ అనుకుంటే గనక నేను ఇంకొక వీడియో చేసి దాన్ని డీటెయిల్డ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇంకోటి చెప్పాల్సిందేంటంటే ఎవరైనా ఫస్ట్ బేసిక్స్ మాకసలు ఏమీ తెలీదు. బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ప్రోగ్రామింగ్ అంటేనే తెలీదు. అసలు మాకు అర్థం కాదు అనే వాళ్ళకైతే ఈ నరేష్ ఆర్ఎన్ రెడ్డి అనేదైతే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అక్కడ మీరు చూడండి, ఆయన క్లాసెస్ అయితే చెప్పుంటాడు, లైవ్ క్లాసెస్. అక్కడ మీరు చూసి మీకు అది అర్థమైతే బేసిక్స్ కవర్ చేసుకోండి. ఇంకొక కొందరు ఉంటారు, అంటే నేను ఫాస్ట్‌గా నేర్చుకోగలను బ్రో, నా వల్ల అవుతది అనే వాళ్ళకైతే కన్నబాబు అని చెప్పి ఆయన కన్నబాబు సారు యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి ఉంది. దాంట్లో మీరు జస్ట్ సెర్చ్ చేస్తే ఈయన ఫాస్ట్ ఫార్వర్డింగ్ అనమాట. అంటే కంటెంట్ 100కి 100% కంటెంట్ అయితే ఇస్తారు. అదేవిధంగా మీ టైం అనేది కిల్ చేయరనమాట. ఫాస్ట్‌గా మీకు ఎండ్ టు ఎండ్ లైవ్ ఎగ్జాంపుల్‌తో ఫాస్ట్‌గా చెప్తారనమాట. ఓకేనా. ప్యూర్‌గా మేము ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. ఇంగ్లీష్‌లో మాకు కావాలి అంటే గనక ప్యూర్‌గా ఆ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని, లేదంటే ఒక టాపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని మనకు ఈ కోర్స్ పెన్ అనే యూట్యూబ్ ఛానల్ అనేది బెస్ట్ అనమాట. అంటే ఇక్కడ మనకు ఇంటర్వ్యూ కూడా ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ఇంకోటి మనం ఉర్దూలో నేర్చుకోవాలి, లేదంటే హిందీలో నేర్చుకోవాలి అంటే గనక ఈ ఈ ఉంది కదా, ప్రొమెంటర్ అని ఉంది కదా యూట్యూబ్ ఛానల్. ఇదైతే హిందీ రిలేటెడ్ లేదంటే ఉర్దూ రిలేటెడ్ డీటెయిల్డ్‌గా ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు సారు. అది కూడా మనకు అర్థమైపోతుంది. ఇంకోటి మేము తెలుగులో నేర్చుకోవాలనుకుంటున్నాము అంటే గనక పైథాన్ లైఫ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ అందరూ చూస్తుంటారు. కాకపోతే ఇక్కడ నాకు అనిపించింది ఏందంటే ఇది జస్ట్ ఓన్లీ స్లైడ్స్‌లో మనకు ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది గానీ రియల్ టైమ్ వర్క్ అనేది ఉండదనమాట. ఓవర్ వ్యూ అనేది ఇస్తారు గానీ ఒక కోర్స్ ఒక ఓవర్ వ్యూ అనేది ఎండ్ టు ఎండ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు గానీ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషను అంటే ఒక విజువల్ స్టూడియోలోకి దిగి లేదంటే దాన్ని డీప్‌గా డీబగ్ చేసి అట్లేమి ఉండవనమాట. ప్యూర్‌గా డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నేర్చుకోవాలనుకుంటే గనక బెస్ట్ ఛానల్ అనేది నేనైతే నరేష్ ఐటీ అనేది చెప్తాను. నరేష్ ఐటీలో మనకు అంటే ఇది అయితే ప్రమోషన్ వీడియో అయితే కాదు. జస్ట్ నాకు అనిపించిన థాట్స్‌ని నేను చెప్తున్నాను. నరేష్ ఐటీలో అంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్‌కి యూట్యూబ్‌లో ఉన్న రిసోర్స్‌కి డీబగ్ చేసి దాన్ని క్లోన్ చేసుకొని లేదంటే దాన్ని ప్రోగ్రామింగ్ లెవెల్‌లోనే మీకు కోడ్ లెవెల్‌లో చూపించి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి సారు డీటెయిల్డ్‌గా చెప్తారనమాట. ఇది నా సజెషన్స్ అనమాట. ఈ యూట్యూబ్ ఛానల్స్‌లో మోస్ట్ ప్రాబబ్లీ సజెషన్స్ అన్నీ కూడా ఇవే ఉంటాయన్నమాట. ఓకేనా. ఇంకా అంటే బేసిక్‌గా అంటే ఇవి గాకుండా నేనైతే అంతే ఈ వీడియోస్ అంటే ఇదైతే బేసిక్ టు అడ్వాన్స్ లెవెలు. ఇంకా అడ్వాన్స్‌లో అడ్వాన్స్‌డ్ గావాలంటే గనక సెకండ్ వీడియో అనేదైతే చేస్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియో మ్యాక్స్ చూడండి. ఎవరైనా ఫ్రెషర్స్ ఉండి నేర్చుకోవాలనుకున్న వాళ్ళైతే చూడండి. మన ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేస్తాను. మీకు నా కంటెంట్ నచ్చి లేదంటే నా ఎక్స్‌ప్లనేషన్ గనక మీకు నచ్చి కొంచెం మాకు హెల్ప్ అవుతుంది. లేదంటే మాకొక క్లారిటీ అనేది వస్తుంది. నీ ఛానల్ ద్వారా కొంచెం నాలెడ్జ్ అనేది షేర్ అయ్యింది అనుకుంటే గనక దయచేసి మీరైతే నాకొక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కామెంట్ మీరు ఏదనుకున్నా పాజిటివ్ అనుకున్నా, నెగెటివ్ అనుకున్నా, లేదంటే నేనేమన్నా ఎక్స్‌ప్లనేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా గానీ మీరు ఆ కామెంట్ రూపంలో నాకైతే చెప్పండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియోస్‌లో మీకు డీటెయిల్డ్‌గా వీడియో అయితే చేస్తాను. ఇంకొక రిక్వెస్ట్ ఏందంటే ఎవరైతే నార్త్ నుంచి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతున్నారనమాట. మాకు సెపరేట్‌గా వీడియో కావాలి. లేదంటే ఇలాగ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అని నాకు 2, 3 కామెంట్స్ అయితే వచ్చినాయి. దానికి కూడా ప్యూర్‌గా నేను ఇంగ్లీష్‌లోనే చెప్పడానికైతే ట్రై చేస్తాను. కాకపోతే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బై.